హరీష్ రావు కేటీఆర్ తో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. అసెంబ్లీ లాబీలో వారిద్దరితో కలిశారు ఆయన. దీంతో పాటుగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైస్ తో కూడా భేటీ అయ్యారు. అయితే భేటీ పైన కొంత ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ గురయ్యారు, మీ అందరూ తెలిసిందే. అయితే ఆ తర్వాత బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పైన పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్లో బీసీ లెక్కలను తప్పుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపించిందని అనేక సార్లు విమర్శించారు. ఈ నేపథ్యంలో బీసీ సమస్యలపైన కేటీఆర్ హరీష్తో ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తెస్తున్నటువంటి బీసీ బిల్లు పైన పోరాటం చేయాలని ఆయన వారి నుంచి కోరినట్టు తెలుస్తోంది. అయితే బీసీలకు న్యాయం జరిగే విధంగా కొట్లాడాలని తీన్మార్ మల్లన్న వారిని కోరారట. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే మల్లన్న సస్పెన్షన్ గురయ్యారు. బీఆర్ఎస్తో సఖ్యతగా కుదిరిందంటూ ఆ పార్టీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తీన్మార్ మల్లన్న మొన్న ఒక ప్రెస్ మీట్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అత్యంత సన్నిహితుడిని ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఆ నేపథ్యంలో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీతో లైన్ క్లియర్ అయిందన్నట్టు కూడా చర్చ వచ్చింది. ఇప్పుడు తాజాగా మరోసారి హరీష్ రావు కేటీఆర్తో తీన్మార్ మల్లన్న భేటీ కావడం పైన బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనే కాదు, అటు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలో కూడా ఇదే చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీతో తీన్మార్ మల్లన్నకి లైన్ క్లియర్ అయింది అన్నట్టుగానే ఒక చర్చ అయితే ప్రారంభమైంది. మరోవైపు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైస్తో కూడా తీన్మార్ మల్లన్న కలిశారు. బీసీలకి తీవ్రని అన్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే ఆయన ఇండివిజువల్గా మాట్లాడడంతో పాటుగా ఇప్పుడు పార్టీల సపోర్ట్ కూడా తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నటువంటి ఆ బిల్లుపై పోరాడాలని కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, 42% రిజర్వేషన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకి ప్రవేశపెట్టబోతోంది. ఆ బిల్లుని ఈరోజు ప్రవేశపెట్టి చట్టం కూడా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఇతర పార్టీలకు సంబంధించిన నేతలతోని, అది బీఆర్ఎస్, ఎంఐఎం నేతలతో భేటీ కావడం ఎలా చూడాలి? రైట్ మధు, బీసీలకు ఇచ్చిన హామీ మేరకి 42% రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ తీన్మార్ మల్లన్న తిరిగి ఈ పార్టీ నేతలను కలవడంపై ఎటువంటి చర్చ కొనసాగుతుందంటే ఆయన పోరాటం కేంద్రంతో కలిసి పోరాడాలంటున్నారా, రాష్ట్రంతో కలిసి పోరాడాలంటున్నారా? ఎగ్జాక్ట్లీ, అంటే బీసీ బిల్లుపై పోరాటం చేయాలి, బీసీలకు న్యాయం జరిగే విధంగా కొట్లాడాలి అంటూ, దానికి మద్దతు తెలపాలి అంటూ తీన్మార్ మల్లన్న ఈరోజు అలియా చింతపండు నవీన్ కేటీఆర్ని కలిశారు. అసెంబ్లీ లాబీలో కలిసి మద్దతు కోరుతూ మాట్లాడారు. దాని గురించి చర్చ జరుగుతూ ఉంది. అంటే ఆల్రెడీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లులని 2 ప్రవేశపెడతా ఉంది. ఒకటి రాజకీయపరమైనటువంటి బిల్లు ఒకటి ఉండగా, మరొకటి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లకు సంబంధించి బీసీ బిల్లులే 2 వాళ్ళు ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంకొక 3 బిల్లులు ఉన్నాయి. మొత్తం 5 బిల్లులను ప్రవేశపెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. అన్ని విపక్ష పార్టీలు ఆల్రెడీ ఆగ్రహంగా ఉన్నాయి అధికార పార్టీ పైన. దానికి తోడు ఈరోజు చిట్చాట్లో భాగంగా ఉన్నటువంటి కేటీఆర్ దగ్గరికి వచ్చి తీన్మార్ మల్లన్న కేటీఆర్ను కలిశారు. మద్దతు తెలుపుతూ మా బీసీ బిల్లులపైన పోరాటానికి మద్దతు అంటూ స్టేట్మెంట్ చేశారు. అంటే ఎలాంటి పోరాటం ఉంటుంది అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బిల్లులు సక్రమంగా లేవు, కరెక్ట్గా లేవు అనేటువంటి అంశం పైన త్వరలోనే బీసీ సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే ఆ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపాలి అంటూ తీన్మార్ మల్లన్న కేటీఆర్ను కలిశారు. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ పైన, కేటీఆర్ పైన, కేసీఆర్ పైన తీవ్రమైనటువంటి విమర్శలను తీన్మార్ మల్లన్న ఆలియా చింతపండు నవీన్ క్యూన్యూస్ ద్వారా చేశారు. గతంలో తీవ్రమైనటువంటి హార్ష్ కామెంట్స్ చేశారు, వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం కేటీఆర్ని తీన్మార్ మల్లన్న కలవడం పైన కాస్త చర్చనీయాంశం అవుతా ఉంది. ఎందుకు కలిశారు, ఏం జరుగుతుంది, ఇద్దరి మధ్య ఎంతసేపు చర్చించుకున్నారు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు కేటీఆర్ టీం. బీసీ బిల్లులపైన పోరాటం చేయడానికి వచ్చేటువంటి దాంట్లో కలిసి మాకు మద్దతు తెలపాలంటూ బీఆర్ఎస్ పార్టీని కోరినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పూర్తి వివరాలు బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపైన వెల్లడించే అవకాశం ఉంది. రైట్ మధు, అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లు దాదాపుగా 42% రిజర్వేషన్ అటు విద్యా, ఉద్యోగ, రాజకీయ అన్ని అంశాల్లో కూడా ప్రవేశపెట్టబోతున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు గుప్పించి ఆ తర్వాత ఇప్పుడు ఇదే అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంటే ప్రతిపక్ష పార్టీలతో భేటీ కావడం అనేది కాంగ్రెస్ పార్టీలా తీసుకునే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ సస్పెండెడ్ ఎమ్మెల్సీ ఆయన, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఏదైతే బీసీ కులగణనకు సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని తగలబెట్టారు లైవ్లో. తర్వాత రెడ్డి సామాజిక వర్గం పైన తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. సో ఇవన్నీ వెరసి ఏఐసిసి సూచనల మేరకు ఆయన పైన సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి వేటు వేశారు. సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో బీసీ కులగణనకు సంబంధించిన విషయంలో జరిగినటువంటి అవకతవకల వెనకాల జానారెడ్డి ఉన్నారు, ఇది బీసీ రిపోర్టు కాదు,
జానారెడ్డి రిపోర్ట్ అంటూ ఆయన గతంలో స్టేట్మెంట్ చేశారు. ఎందుకు అంటే ఓసీల సంఖ్యను అమాంతం డబల్ చేసినటువంటి ఈ మొన్న జరిగినటువంటి సామాజిక కులగణన సర్వే ఏదైతుందో దాంట్లో బీసీల సంఖ్యను మాత్రం తగ్గించారు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఒక రకంగా డైరెక్ట్గా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సమగ్ర కుటుంబ సర్వే SKY ఏదైతే ఉందో SKS, ఆ SKSఏ కరెక్ట్గా ఉంది. సమగ్ర కుటుంబ సర్వే దాంట్లోనే వివరాలు కరెక్ట్గా ఉన్నాయి, బీసీల సంఖ్య కరెక్ట్గా ఉంది, కేసీఆర్ గవర్నమెంటే బీసీల సంఖ్య కరెక్ట్గా చూపింది, అవసరమైతే ఆ బిల్లును బయట పెట్టాలనేటువంటి డిమాండ్ కూడా తీన్మార్ మల్లన్న చేశారు. సో ఉన్నపలంగా ప్రతిపక్షాలతో భేటీ కావడం అంటే ఆ చట్టంలో ఏమైనా లోపాలు గుర్తించారు 42% ప్రకారంగా. అంటే ఇక్కడ అక్కడ జనాభా శాతంగా కొంత తక్కువ బీసీలను చూపించినప్పటికీ వాళ్ళు అమలు చేస్తా 42% అమలు అవుతోంది. కాబట్టి ఈ చట్టంలో ఏమైనా లోపాలు ఉన్నాయా? వివరాలు తెలియాల్సి ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బిల్లును టేబుల్ చేయనుంది కాబట్టి దానిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. అన్ని పార్టీలు సమగ్ర దానిపైన చర్చకు పట్టుబడతాయి. దానిపైన సో చర్చ జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత తదుపరి వివరాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. బిల్లులో ఏ అంశాలను పొందుపరుస్తా ఉన్నారు. ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్ ఒకటి, తర్వాత ప్రతిపక్షాలతో కలిసే సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక వినతిని కూడా ఇచ్చారు. ఆ వినతిలో ఏముంది అంటే కేంద్రం పైన మనందరం కలిసి రేపటి రోజున దీనికి అడ్డంకులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే బిల్లు పైన పోరాడదామని కేంద్రం పైన పోరాటం కోసమైనా విజ్ఞప్తి చేశారా, లేదంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం 42% ఉన్నటువంటి లోపాలని ఎత్తు చూపే ప్రయత్నం చేయాలని అడిగారా? అంటే ఏ రిక్వెస్ట్ ఉంది? బీజేపీని కలవలేదు ఇక్కడ. ఇంట్రెస్టింగ్, ఆయన MIM BRS మాత్రమే కలిశారు. అంటే డైరెక్ట్గా బిల్లు పైనే పోరాటం చేయాలంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెడతా ఉంది, కేంద్రం పైన ఒత్తిడి తెద్దామనేటువంటి మాట ఇక్కడ ఎక్కడ లేదు, ఇటు BRS నుంచి కానీ తీన్మార్ మల్ల నుంచి కానీ. సో వాళ్ళు చెప్తా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి బిల్లు పైనే పోరాటం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి మేబీ గతంలో చేసినటువంటి కామెంట్సే పైన పోరాటం చేసే అవకాశం ఉంది. బీసీల సంఖ్యను తగ్గించారు అనేటువంటిది రీసెంట్గా ఆర్ కృష్ణయ్య కూడా మొన్న జరిగినటువంటి శనివారం రోజు జరిగినటువంటి శాసనసభ సమావేశాల సందర్భంగా ఆర్ కృష్ణయ్య అసెంబ్లీకి వచ్చారు, స్పీకర్ని కలిశారు. స్పీకర్ కార్యాలయంలో ఆయన ఒక వినతి పత్రం ఇచ్చిపోయారు. అందులో ఏముంది అనేటువంటిది ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ తీన్మార్ మల్లన్న ప్రతిపక్షాలను కలుస్తూ ఉన్నారు. బీసీ బిల్లు పైన పోరాటం అంటే బీసీల సంఖ్యను తగ్గించారు కాబట్టి ఆ ప్రవేశపెడుతున్నటువంటి బిల్లు ఏదైతుందో ఆ బిల్లులో ఉన్నటువంటి అంశాలే తప్పుల తడకగా ఉన్నాయనేటువంటిది భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానిపైన పోరాటం చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన వేరే ఉంది. ఇప్పుడు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది, లీగల్గా చిక్కులు లేకుండా. సో ఇటేమో బిల్లులపైనే పోరాటం, బీసీ బిల్లు పైనే పోరాటం అంటూ తీన్మార్ మల్లన్న ప్రతిపక్షాలను కలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం ఇది చర్చనీయాంశం అవుతుంది. చూడాలి, కొద్దిసేపట్లో దీనిపైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు. సో ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రవేశపెట్టబోతున్నటువంటి 42% విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాల్లో బీసీల రిజర్వేషన్కి సంబంధించిన అంశంపైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక రకంగా పోరాటానికి సిద్ధమైనట్టుగా భావించాలి. ఎందుకంటే ప్రతిపక్షాలతో భేటీ అవుతున్నారు. ఆయన గతంలో ఎవరిపైనైతే స్వరం విప్పారో, ఎవరినైతే ఏకిపారేశారో వారితోనే ఈరోజు చేతులు కలిపి ఏకంగా ప్రభుత్వం పైన పోరాడదామంటూ మాట్లాడుకొస్తున్నారంటే ఆయనకి BRS పార్టీతో లైన్ క్లియర్ అయిందని ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఏమైనా కూడా ఇప్పుడు ఈరోజు ప్రవేశపెట్టబోయేటువంటి బీసీ రిజర్వేషన్ పైన చాలా వాడివేడి చర్చ ఉండే అవకాశం ఉంది. చూద్దాం మరి ఈరోజు అసెంబ్లీ మొత్తం కూడా రణరంగంగా మారినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 42% రిజర్వేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ అట్ ద సేమ్ టైం ఈరోజు ఈ భేటీని మీరు ఎలా చూస్తారు దానిపైన కూడా మీ అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి.